హలో రే, ఎక్కడ ఉన్నారా? క్రిస్మస్ పార్టీకి టైం అవుతుంది, త్వరగా రండి. డెకరేషన్స్ రెడీనా? భోజనాలు రెడీగా ఉన్నాయా? అరే నీ షర్టు బొల్లే ఉందరా. మా నాన్న నాకు 4 డ్రెస్సులు కొనిపిస్తానంటేనే చర్చికి వస్తానని చెప్పా, కొనిపించాడు, వచ్చా. అరే మీ నాన్న అయితే నువ్వు అడిగినని పెడతారా? మా నాన్న ముందు నీ నోరు కూడా వెళ్తున్నాడు, మాటలే రావు. సరే కానీ నువ్వెన్ని డ్రెస్సులు కొన్నా? నేను ఒకటే కొన్నాను రా. అది ఇదేనా? ఇదేరా. నీకు ఒక విషయం చెప్పాలి, నిన్న నేను కేక్ తయారు చేశా. ఛీ, ఏంటి బ్యాక్ స్మెల్ వస్తుంది? అయ్యా ఇక్కడ సెమీ క్రిస్మస్ ఎక్కడ జరుగుతుందయ్యా? నీలాంటి చీప్ ఫెలోస్ కూడా సెమీ క్రిస్మస్కి వస్తారా? ఇంత మంచి క్రిస్మస్ పార్టీకి ఇలాంటి చీప్ ఫెలోస్ కూడా వస్తారా? ఏ బ్రదర్స్, ఎవరైనా ఉంటే ఇతను నెట్టేయండి. ఏంటి డానియల్ గారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా చేసినట్టున్నారుగా? స్టార్లు, లైట్లు మామూలుగా లేవుగా? మరి ఏమనుకుంటున్నావు? మరి నా పేరు డానియల్. ఈ క్రిస్మస్ పార్టీకి ఈ ఊరు మొత్తం తెలియాలి. అవునా? అవును. మరి మీరెంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ పార్టీ? ఏదో మీ అంత రిచ్ కాకపోయినా మాకున్న సంపదతో మేము అలా చేసుకుంటున్నామండి. ఆహా. ఎవరు ఈ పాప ఇలా ఊగుతుంది? నా కూతురు. మరి ఏంటి ఇంతలా ఊగుతుంది? తనకి డాన్స్ అంటే పిచ్చి. మరి ఇలా కూడా ఊగుతారా? తనకి డాన్స్ అంటే పిచ్చి, అన్నం కూడా తిందరు. డాన్స్ కోసం డాన్స్. మరి అంతలానా? మరి చెప్పాను కదండి, మరి నాకు అన్నం కూడా తిన్న డాన్స్ అంత పిచ్చి మరి. అవునా? డెస్సీ ఇట్రా. చెప్పు డాడీ. క్రిస్మస్ పార్టీ టైం అవుతుంది, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. మరి నా డాన్స్ పర్ఫార్మెన్స్ లేదా? నువ్వు ఇట్లా మాట్లాడద్దు, పక్కకెళ్ళి నుంచో. సరే. అయ్యా ఇక్కడ సెమీ క్రిస్మస్ ఎక్కడ జరుగుతుంది అయ్యా? నీలాంటి చీఫ్ ఫిలర్స్ కూడా సెమీ క్రిస్మస్కి వస్తారా? ముందే వెళ్ళి మంచి షర్ట్ వేసుకుంటా. చూస్తున్నాడు, గేట్ దగ్గర నుంచున్నాడు, వెళ్ళిపోతాడే అనుకున్నా, వెళ్ళకుండా అక్కడే నుంచున్నాడు. వాడు వెంకట కూడా ఇది వాడికి ఎందుకంటే సినీ సెట్ వేశారు మైటి గారు. చించారా? ఆల్రెడీ చించింది. ఇతనా పాస్టర్ గారు? నమ్మలేకపోతున్నాం పాస్టర్ గారు, సారీ పాస్టర్ గారు. అవును, నేనే పాస్టర్ గారిని. ఇంతకు ముందు మిమ్మల్ని పరీక్షించే కోసం 2 సార్లు వచ్చాను, కానీ మీరు నన్ను తృణీకరించారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. అలాగే యేసు ఎలా అయితే మనకు ప్రేమను పంచాడో మనం కూడా అలాగే ప్రేమను పంచాలి. కానీ వీళ్ళు నన్ను తృణీకరించారు. చూశారుగా మన సహోదరులు సాటి మనుషులని ఎలా తక్కువగా మాట్లాడుతున్నారో. అది కాదు నిజమైన క్రిస్మస్ అంటే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్! మేరీ క్రిస్మస్!